మనం ఎట్లుండాలి, మనం నేను ఎట్లుండాలి, నేను ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దు కదా. ఇది మంచిదే కదా ప్రశ్న. నేను ఎట్లుండాలి, ఏం చేయాలి, ఏం చేయొద్దు, మై క్యా కరు, క్యా నహీ కరు, మై కైసే రహు. మంచిదే కదా క్వశ్చన్. ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటిది, బడా ప్రశ్న క్యా హై, బడా సవాల్ క్యా హై. నేను అంటే ఏంటిది, నేను మంచిగా ఉండాలి అంటే ఏం మంచిగా ఉండాలి, నేను అంటే ఏంటిది అది తెలియదు మనకు. మన సమస్య అక్కడ వచ్చింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ షర్ట్ స్వచ్ఛంగా ఉండాలి. షర్ట్ అంటే ఏంటిది, ఇది టీ షర్టో ఏదో మంచిగా ఉండాలి. వాచ్ మంచిగా ఉండాలి, వాచ్ అంటే ఇది. కానీ నేనంటే ఏంటిది, ఈడ పెద్ద కన్ఫ్యూజన్, బడా సవాలే, బడా కన్ఫ్యూజన్ है. मैं अच्छा रहना, मैं ये करता हूँ, मैं जाता हूँ, मैं आता हूँ, मैं ये करता, मैं वो करता, నేను ఇది చేస్తా, నాకు ఇట్లా అనిపిస్తున్నది, నాకు అలా అనిపిస్తున్నది, నేను ఇలా చేసిన, ఇలా చేస్తా. ఈ నేనేంటిది కాదు. వాట్ ఈజ్ నేను, వాట్ డూ యూ మీన్ బై మీ, వాట్ డూ యూ మీన్ బై మీ. నేను అంటే ఎవరు, ఏంటిది. You are not the body and you are not the soul. Then who are you? Then who are you? You are not the body, you are not the soul. Then who are you? That's what we should know. మన సమస్య ఏంటిది, మనము ఎక్కడో ఉన్న దాని కొరకు సమాధానం వెతుకుతున్నాం. కానీ ఫస్ట్ దీని కొరకు సమాధానం వెతకాలి కదా, నేనేంటిదో, నేను ఏం చేస్తానో ఏం చేయనో ఆ తర్వాత సంగతి. కానీ ఏంటిది, హూ ఈజ్ మీ, మై కోను, మై కా మతలబ్ క్యా హై, మై కా మతలబ్ క్యా హై, అదే తెలియదు మనకు. సో ఇదన్నీ ఏంటిది, మనం భ్రమలో ఉన్నాం. ఇవన్నీ మన మాటలన్నీ ఒక భ్రమ. ఏంటిది, ఏక్ ఇల్యూజన్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇల్యూజన్, ఏక్ భ్రమ హై. ఇప్పుడు చెప్పండి, నేనంటే ఏంటి. మనం అంటాం కదా, నేను నేను నేను, మై మై మై, మీ మీ మీ, ऐसा बोलते ना. व्हाट डू यू मीन बाय मी, कौन है. ఈయన ఏమన్నాడు ఇంతకుముందు, ఐఎమ్ నాట్ బాడీ, ఐఎమ్ నాట్ సోల్. దెన్ వాట్ ఈజ్ మీ. అదే తెలుసుకోకుండా జీవితం గడిచిపోయిందిగా. ప్రపంచంలో మనకు కేసీఆర్ తెలుసు, కేటీఆర్ తెలుసు, వైఎస్ఆర్ తెలుసు, అన్నీ తెలుసు. హైదరాబాద్ తెలుసు, అమెరికా తెలుసు, లండన్ తెలుసు. కానీ ఒకటే తెలియని విషయం ఏంటిది, నేను అన్న విషయం తప్పించి ప్రపంచంలో అన్నీ తెలుసు మనకు. ఇది పెద్ద సమస్య, పెద్ద ప్రాబ్లం, బిగ్ ప్రాబ్లం. సబ్కా యही సమస్య. ఆల్మోస్ట్ 99% people are facing with this problem that they don't know that what do you mean by me. मैं जाना चाहता हूँ, मैं करना चाहता हूँ. मैं का क्या मतलब है. मैं बोले तो बॉडी है, ये बोले नहीं. मैं बोले तो सोल है, आत्मा है, वो बोले नहीं. फिर क्या है, मैं क्या है. ये मिट्टी है, क्या हवा है, क्या है मैं అంటే ఏంటిది, నేను అంటే ఏంటిది. క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్. మనకు బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉండాలో తెలుసు, ఎన్ని ఉన్నాయో తెలుసు. ఈడ ఏం చేస్తే, రియల్ ఎస్టేట్ చేస్తే ఎంత డబ్బులు వస్తాయి అన్నది తెలుసు. ఈ ఫలానా దాంట్లో ట్రేడింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసు. అమెరికాది ఇరాన్ది యుద్ధం జరుగుతున్నది అన్నది తెలుసు. ఫ్లైట్లో గంటలో ఢిల్లీకి వెళ్ళాలన్నది తెలుసు. రాకెట్ చంద్రమండలం పోతుంది అన్నది తెలుసు. చంద్రమండలంలో ఏం జరుగుతుందో తెలుసు. అన్నీ తెలుసు, ఒకటే తెలియదు. सब पता है हमको, सब पता है हमको, एक चीज छोड़ के पता है, वो है मैं. एंड दिस इज अ बिग प्रॉब्लम. अब उसके लिए हमने कभी खोज भी नहीं किया. अब खोजेंगे किधर, मैं को कहाँ, फ्रिज में खोजेंगे, फ्रिज निकाल के.
ఎక్కడ వెతుకుతాం? నేను అనేది ఏడ వెతికితే దొరుకుతుంది. నేను అంటే ఎవరు, ఏంటిది? कहीं घर में खो जाएंगे, फ्रिज में खो जाएंगे, जंगल में खो जाएंगे, समुंदर में खो जाएंगे, आकाश में खो जाएंगे, कहाँ खो जाएंगे? ఎక్కడ వెతుకుతాం? ఎట్లా తెలుస్తుంది? ఏడ వెతికితే తెలుస్తుంది. कहाँ पे खोजना पर मिलेगा, मई का मतलब सब हमारा ज़िंदगी ऐसे ही चल रहा है, कट रहा है, कुछ नहीं पता हम चल रहा है, एक एक कदम ऐसे ही चल रहा है. ఒక్కొక్క అడుగు ముందుకు పోతూ ఉన్నాయి. ఏం నుండి? జన్మ నుండి మరణం వైపు. అంతే, జన్మ నుండి మరణం వైపు పోతున్నాయి. కొందరేమో ఫాస్ట్గా పోతున్నారు, కొందరేమో స్లోగా పోతున్నారు, కొందరేమో అంబాడుతున్నారు, కొందరేమో నడుస్తున్నారు, కొందరేమో ఫ్లైట్లో పోతున్నారు స్పీడ్గా. కానీ ఎందుకు వచ్చినాము, ఏంటిది, నేనెవరు అన్నది తెలుసుకోవాలని ఇప్పటి వరకు మనకు అనిపించలే. ఎలా ఒకవేళ అనిపించినా ఎలా తెలుసుకోవాలో తెలియదు. कैसे जानना नहीं पता है हमको. सिर्फ 90 कितने में मिलता, 180 कितने में मिलता, गोल्ड फ्लैग डेली कितना पीना, गप्पे कैसे मारना, यही हमको पता है. అర్థమవుతుందా? సో ఒకటి మనం ఇన్వెన్షన్ చేస్తే, అన్వేషణ ఏమంటారు? అన్వేషణేనా? రీసెర్చ్. ఆ రీసెర్చ్ ఏంటిది? నేను, హూ ఈజ్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మీకు క్లూ కొరకు అర్థం కావడానికి చెప్తున్నా. మనం ఈ శరీరం అనుకో, ఈ శరీరం మనం, हम अगर ये बॉडी है, ऐसा अगर हम समझते हैं ये बॉडी मैं हूँ, तो ये बॉडी हमारा कौन सा बात सुनता है? ఏమన్నా మాట వింటదా ఈ శరీరం మనది? ये हमारा सुनता कोई? ये बाल सुना कभी? सफ़ेद मत हो बोले तो नहीं होता, क्या होता? बोल के देखो इसको, बाल को. जड़ना नहीं बोले तो रुकता. हमारा कौन सा बात सुनता? हमारा शरीर. మన శరీరం మన మాట వింటదా? ఏ మాట వింటది? ఏం మాట వింటది? ఏది ఈ శరీరంలో మన మాట వినే భాగం ఏది చెప్పండి? దీన్ని ఏమంటారు? నేల్ ఏమంటారు? తెలుగులో ఏమంటారు? ఈ గోర్లు మన మాట వింటాయా? పెరగద్దు అంటే వింటాయా? మరి ఏది వింటుంది మన మాట? మరి మనం ఎట్లయినా ఈ శరీరము మనది, నేను ఈ శరీరం అని అనుకుంటాం. శరీరంలో ఒక్క పార్ట్ కూడా మన మాట వినదు. వయసు పెరగద్దు అంటే ఆగదు, అది పోతూనే ఉన్నది, పెరుగుతూనే ఉన్నది. గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, లంగ్స్ పనిచేస్తూనే ఉంటాయి, కిడ్నీ ఫిల్టర్ చేసుకుంటూనే ఉంటుంది. అది ఆగుతుందా? ఒకసారి ఆపి చూపండి జర. ఒక్క నిమిషమే ఆపండి, ఒక రోజు కాదు కానీ ఒక నిమిషం ఆపండి. అంటే ఒక్క మాట వినదు మనది. దట్ ఈస్ ద నేచర్, దట్ ఈస్ ద నేచురల్. అది ప్రకృతి ఇచ్చినటువంటి ఒక బహుమానం. అది దాని ప్రకారంగా నడుస్తుంది, మన ప్రకారంగా నడవదు. నేచర్ ప్రకారంగా ఈ శరీరం నడుస్తుంది. ఎందుకంటే నేచర్ ద్వారా వచ్చింది కాబట్టి నేచర్ ద్వారా పోతుంది. ఒక సమయం తర్వాత ఇట్ హ్యాస్ టు బి లివ్. ఏమన్నా వింటుందా మహేష్ గారు? శరీరం మన మాట వింటుందా? ఈ శరీరం మన మాట వింటుందా? మీరు ఇట్లా వేసుకోండి, చైర్ ఇట్లా వేసుకోండి. శరీరం మన మాట వింటుందా? మన శరీరము చెవి వింటుందా? వినొద్దు. ఏం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాన్ సౌండ్ వస్తున్నాయి, నేను చెవికి చెప్పిన వినొద్దు అని అంటే వింటుందా? అది మన మాట అది రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది. నా కళ్ళు వింటాయి, కళ్ళు క్లోజ్ చేయి. ఎంతసేపు చేస్తావు? ఎన్ని వారాలు చేస్తాం? ఎన్ని మంత్స్ చేస్తాం? అవి కూడా మాటినాయి, ఇవి మాటినది. ఏ మాటినది అంటే దానికి అర్థం ఏంటిది? ఈ శరీరం నేను కాదు అన్న విషయం క్లియర్ అయ్యి లాజికల్గా. ఇజ్ ఇట్ ట్రూ విన్సన్? రైట్? ఇజ్ ఇట్ ట్రూ? నో.
दिस बॉडी वोंट लिसन अस, ये हमको हमारी बात नहीं सुनता, तो हम नहीं है ये, इट इज क्लियर। जिसको हम करते फिर पाउडर लगाते फिर ये करते फिर फिर बारी बारी ब्रेसलेट लगाते, सोना लगाते, इसको सजाते, ये हमारा बात सुनता नहीं, इट विल नॉट लिसन। మన మాట మన శరీరమే వినదు। ఇక మనమేమో నా మిస్సెస్ నా మాట వినాలి, నా బామ్మర్ది నా మాట వినాలి, నా మామ నా మాట వినాలి, నా వైఫ్ వినాలి, ఓ మస్తు ఉంటాయి మన ఆశలు। మన శరీరం మన మాట వినదు, ఆ శరీరాలు మన మాట వినాలి। हम क्या सोचते, हमारा शरीर हमारा बात नहीं सुनता, लेकिन हम ये सोचते कि मेरा भाई मेरा बात सुनना, मेरा माँ मेरा बात सुनना, मेरे पिताजी मेरा बात सुनना, मेरा मामा मेरा ससुर मेरा सास सब मेरे बात सुनना, मेरा बात चलना, किसी और का नहीं चलना। अरे पहले अपने बॉडी को समझा के बता, अपने बॉडी को कुछ कमांड करके बता, सुनता है क्या बात? नहीं सुनता, फिर दूसरा क्यों सुनेगा? क्यों सुनेगा? तो इसका मतलब है हम शरीर इट इज नॉट इन अवर कंट्रोल, और रह भी नहीं सकता, बिकॉज इट्स अ नेचर। ना सांस हम ले रहे, ये सांस हमने क्रिएट किया है, हवा, दैट इज नेचुरल, वो आ रहा है ऑटोमेटिक ऑटोमेटिक जा रहा है। जैसे मैं बात कर रहा हूँ तो मैं तो ले नहीं रहा, ऐसा सांस लेके छोड़ नहीं रहा, वो ऑटोमेटिक हो रहा है, मैं तो बात कर रहा हूँ और वो काम ऑटोमेटिक चल रहा है। नरसुन डालेगा तो फिर कैसे बोल सकते कि ये शरीर मैं हूँ? नहीं बोल सकते। ఇంకా మిగిలింది ఏంటిది? మనసు। మనసు ఉంటుంది, అదైతే ఉన్నాయి, అది మొత్తానికి అయినది। మనసు ఉంటుందా? మన మనసు మన మాట ఉంటుందా? జర్ర ఇక్కడ దీన్ని చూడమని చెప్పు, శ్వాసను 10 నిమిషాలు కూర్చుండే పెడితే 1 సెకండ్ కూడా కూర్చోడానికి రెడీ లేదు, అది ఏదో అటు ఇటు గిర్ర గిర్ర తిరుగుతూ ఉంటుంది। మనసు మాట వినదు, శరీరం మాట వినదు, ఇంకేది ఉంటుంది మన మాట? మరి మనం అంటే ఏంటిది? హూ ఈజ్ మీ? मैं 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 मेरा 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 क्या है? तेरा क्या है? शरीर है, माइंड है, या तू शरीर है, तू माइंड है, क्या है? ఏమున్నది? మన అస్తిత్వం ఏమున్నది? ఈ భూమి పైన మన అస్తిత్వం ఏంటిది? వాట్ ఈజ్ అవర్ ఎగ్జిస్టెన్స్? మరి ఏంటిది? శరీరం వింటలేదు, చలో ఆ శరీరం వింటలేదు, ఇట్స్ ఓకే, అది ఆయన, ఇది నాది, నా మాట వినాలి, వినదే, వినదు। మరి ఏంటిది? ఈ మినిమం ఇంత అయితే తెలుసుకోవాలిగా। ఇది తెలిసిన తర్వాత మందు మత్తు కథ కార్ఖానా అవన్నీ వేరే విషయం, ఫస్ట్ నేనేంటిదో తెలవాలిగా। ఇది సమస్య, నేనేంటిదో తెలియకపోవడమే ఈ ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్య। పెద్ద సమస్య అర్థమవుతుందా? బడా ప్రాబ్లం, బడా సవాల్, బడా సమస్య। फिर क्या करे, किसके पास जाए, कहाँ जाने, कहाँ खोजे? मैं फिर हम क्या है? जीरो है। फिर हम क्या है? जीरो है। ना बॉडी हम है, ना माइंड हम है, फिर बचा क्या है? शून्य। हम जीरो है, हमारा कोई अस्तित्व ही नहीं है। वो रियलिटी है, दैट इज अवर रियलिटी। अब उसको मानने के लिए हम तैयार नहीं मैं थोपू, मैं तिस्मर खानू, मैं ऐसा हूँ, मैं वैसा हूँ, मैं राजा हूँ, मैं महाराजा हूँ, मैं ये हूँ, मैं वो हूँ, क्या है? ఉన్నావా? మనం ఏంటిది? మన అస్తిత్వం ఏంటిది? ఏంటిది అస్తిత్వం? ఈ రెండు మైనస్ చేసినాం అనుకో, ఇక మిగిలింది ఏంటిది? శూన్యం। ఆ శూన్యానికి ఇంత ఈగో, ఇంత కోపం, ఇంత దేశం, ఇంత ఈర్ష, ఇంత లోభం, ఇంత స్వార్థం, దేనికి? దేనికి? మనదేం కాదు కదా, ఈ శరీరమే మనది కానప్పుడు ఇంక ఈ ప్రపంచంలో ఏది మనది? ఇది మనదా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిల్డింగ్ మనదా? ఆ ఫ్యాన్ మనదా? ఈ లైట్ మనదా? ఏది? ఈ శరీరమే మనది కానప్పుడు ఇంకేమున్నది? మనదేమున్నది?
ఉంటే చెప్పండి. మీరేమన్నా తెచ్చుకున్నారా? 1 కోటి రూపాయలు పెట్టుకొని బ్రహ్మ విష్ణు మహేష్కు రాసి ఇచ్చిండ్రు ఏమన్నా, ఫలానా నాకు రావాలి అని అగ్రిమెంట్ ఏమన్నా రాసి ఇచ్చిండ్రా? 1 కోటి రూపాయలకి ఏమన్నా తెచ్చుకున్నారా ఈ శరీరం? ఆ? ఆ. అదే ఫీల్ అవుతారు, అది ఒక భ్రమ అంటున్నా. ఇల్యూజన్ అంటారు దాన్ని, భ్రమ. ఏమన్నా మీరు తెచ్చుకున్నారా? నాకు ఇంత హైట్ ఉండాలి, ఇంత వెయిట్ ఉండాలి, నా కలర్ ఇట్లా ఉండాలి, నా ముక్కు ఇట్లా ఉండాలి, కళ్ళు ఇట్లా ఉండాలి, ఏమన్నా రాసుకున్నారా? తెచ్చుకున్నారా? మరి ఎట్లా ఎట్లా క్లెయిమ్ చేస్తున్నారు ఇది నాది, ఇది నేను? ఇతనా అహంकार काय के लिए, इतना ईगो काय के लिए? What for the ego, what for the jealousy, what for the hatred? किसके लिए? It is inbuilt, sir. Huh? It is inbuilt. What? Inbuilt. That is not inbuilt. We borrowed from outside. We borrowed. It is, that is our only thought process, and thought has no existence. That is only, कल समझाए, समझ में आया? जैसे डर है, अब डर मन में, ये उदाहरण, छोटा बच्चा है, वो छोटा बच्चा सांप को पकड़ता, लेकिन हमको डर है. छोटा बच्चा, उसको लगता है इससे खेलना है, लेकिन हमको डर क्यों लगता है, उसको क्यों नहीं डर लगता? बिकॉज इट इज नॉट देयर इन हिज माइंड. अब हमारे माइंड में किसी ने डाला, ये डसेगा, तू मरेगा, ये ऐसा होगा, तो फ्रॉम एक्सटर्नली someone given from externally, are you getting? They deposited mind. They made our mind like that. If you will understand that, अगर हमारा अस्तित्व जीरो है, जब हमारा ही अस्तित्व जीरो है, तो फिर डर का स्पेस किधर है? वेयर इज द स्पेस फॉर डर? वेयर इज द स्पेस फॉर ग्रीडीनेस, क्रेविंग? कहाँ पे है डिजायर? किधर है? किसके लिए? ఇంకేమున్నది? क्यों टेंशन काय के लिए, फिर टेंशन के लिए ये काय के लिए, फिर ये काय के लिए, व्हाट फॉर? वो ये काय के लिए, व्हाट फॉर? దేనికి? అర్థమైందా? సో బ్రహ్మ, దీన్నే అజ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? అజ్ఞానం అంటారు. దీన్ని అజ్ఞానం అంటారు. నిన్న చెప్పినా కదా, ఒక మనిషి ఏం చేస్తాడు, ఆర్టిస్టు ఒక బొమ్మ గీస్తాడు, ఇక ఉరుకుతా ఉంటాడు, అది తింటది నన్ను, అది తింటే, అరే నువ్వే గీసిన బొమ్మరా నాయన అంటే అర్థం కాదు, భయం. మన జీవితం కూడా అట్లనే ఉన్నాయి. మనమే అన్ని క్రియేట్ చేసుకున్నాం, మైండ్లో అన్ని క్రియేట్ చేసుకున్నాం, ఇక మనమే భయపడతా ఉన్నాం, మనమే టెన్షన్ పడతా ఉన్నాం, మనమే బాధపడతా ఉన్నాం, మనమే దుఃఖపడతా ఉన్నాం. అర్థమైందా? మనమే, ఇంకెవరు? बाहर का कोई इसके लिए जिम्मेदार? चलो बाहर किसी ने डाला है, तूने लिया काहे को? अगर तेरे माइंड में किसी ने डाला है, चलो डाला है, चलो आ भी गया, लेट इट बी एक्सपायर्ड. వై యు ఆర్ ఫీడింగ్ ఇట్? మనం దానికి అన్నం ఎందుకు, భోజనం ఎందుకు పెడుతున్నాం? నీళ్ళు ఎందుకు ఇప్పుడు మన ప్రిమైసెస్ ఉన్నది, మన చుట్టుపక్కల మనకు కొంచెం భూమి ఉన్నది, ఆ భూమిలో వేరేటోడు ఏదో విత్తనం పెట్టి పోయిండు, నువ్వు నీళ్ళు ఎందుకు పోస్తున్నావు? నీళ్ళు పోయకు, ఎరువు వేయకు, ఏమవుతుంది? ఎండిపోతుంది. నీళ్ళు పోసినావు, ఎరువు వేసినావు, పెద్దగా అయింది, ఇంకా మొత్తుకుంటున్నావు, ఏడుస్తున్నావు. అర్థమైందా? ఇప్పుడు నా దగ్గర ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పిన, నా దగ్గర మీరు అగ్గిపుల్ల గీకేసిండ్రు, నేను మండుతున్నా, ఉదాహరణకు అగ్గిపుల్ల గీకేసిండ్రు, నేను మండుతున్నా అంటే దీనికి అర్థం ఏంటిది? ఇక్కడ పెట్రోల్లో ఏదో ఒకటి ఉన్నదని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పెట్రోల్ ట్యాంక్ ఉన్నది, మీరు అగ్గిపుల్ల గీకేసిండ్రు, మీరే కాదు ప్రపంచం అంతా చేస్తే ఏమవుతుంది? మండుతుందా లేదా? మండుతుంది కదా. अगर कोई माचिस का तिली जला के डाल रहा है तो क्या होगा? अगर मेरे पास पेट्रोल टैंक है तो क्या होगा? आग लगेगा. अगर मेरे पास वाटर टैंक है तो क्या होगा? बुझ जाएगा. मैं तो शांत, तू भी शांत, అంతే కదా. నేనైతే ప్రశాంతంగా ఉంటా, నువ్వు కూడా ప్రశాంతంగా ఉంటావు.
మరి ఏం పెట్టుకోవాలి మనం? ఏం పెట్టుకోవాలా? పెట్రోల్ ట్యాంక్ పెట్టుకోవాలా లేకపోతే వాటర్ ట్యాంక్ పెట్టుకోవాలా? మరి ఏం పెట్టుకున్నాం? పెట్రోల్ ట్యాంక్ పెట్టుకొని మొత్తుకుంటా ఉన్నాం. ఆడను అగ్గేస్తున్నాడు, ఈయన అగ్గేస్తున్నాడు. ఆయన వేస్తాడు, ఆయన పనే అది. ఉదాహరణకు నువ్వు ఇది చేంజ్ చేసుకో. చేంజ్ చేయడం చేయకపోవడం ఎవరి చేతిలో ఉన్నది? మన చేతిలో. నీళ్ళు పెట్టుకో, ప్రశాంతంగా ఉండు, హ్యాపీగా ఉండు, సంతోషంగా ఉండు. అర్థమైందా? ఓకే. సో అందుకనే దీని కొరకు ఇదే మార్గం, అష్టాంగ మార్గం. మనసును శుద్ధి చేసుకోవడం, ధ్యానం చేయడం, శీలాన్ని పాటిస్తూ ధ్యానం చేయడం దీనికి మార్గం. దాంతో పెట్రోల్ పోయి వాటర్ వస్తాయి. ఇంకా ప్రజలు నిన్ను బ్లేమ్ చేసినా నీకేమనిపించదు, నిన్ను పొగిడినా నీకేమనిపించదు. యూ విల్ బీ స్టెబుల్. ఓకే, అర్థమైంది కదా? ఊరికే మనం ఏదో ఒకటి చెప్పడానికి కాదు, దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉన్నది. ఆ కారణాన్ని తీసేయాలి. ఎట్లా తీస్తాం? గత ఇన్ని సంవత్సరాల నుండి చేసిన కర్మలు, చెడు మంచి అవన్నీ జమై ఉన్నాయి. అవన్నిటిని ఎట్లా తీస్తావు? శీలాన్ని పాటిస్తూ, అంటే ఇప్పుడు తప్పు చేయకుండా ఫస్ట్ చేసిన ఆ చెత్త అంతా తీసేయడానికి ధ్యానం. శీలాన్ని పాటిస్తే ఏమవుతుంది? ఇప్పుడు మంచుకుంటాం. ఇప్పుడు మనతోటి తప్పు జరగదు. ఇప్పుడు మనతోటి చెడు జరగదు, తప్పు జరగదు. కానీ గతంలో చేసినాం కదా, కూడగట్టినాం కదా, అవన్నిటిని బయటికి తీయాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఒక్కొక్కటి పోతూ ఉంటుంది, ఒక్కొక్కటి మనసు నిర్మలమవుతుంది, స్వచ్ఛమవుతుంది, మంచిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా? రైట్.